తాజా అంశం చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ అనంతరం బ్రహ్మనాయుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. గండిపేట భూముల కేసులో నిన్న కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్కు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, బొల్ల బ్రహ్మనాయుడు గండిపేట భూముల వ్యవహారంలో బొల్ల బ్రహ్మనాయుడు నిన్న కాంచీపురంలో ఆయన అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే సిపి కార్యాలయంలో ఉన్నటువంటి ఈఓడబ్ల్యూ కార్యాలయంలో అతను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అతని స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయనున్నారు. ఈ కేసులో మొదటి నుంచి కూడా ఆల్రెడీ నిమ్మల దశరథ్ కుటుంబానికి జరిగినటువంటి వీళ్ళకి లావాదేవీలు, దాంతో పాటుగా వీళ్ళతో కుదిరినటువంటి డీల్ ఒప్పందం, ఈయన డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినటువంటి 4 కోట్ల విషయం పైన ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటుగా వెల్ది రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి ద్వారా నకిలీ స్టాంపులు, నకిలీ హైడ్రా క్లియరెన్స్ సర్టిఫికెట్లు, సిసిఎల్ఏ క్లియరెన్స్ సర్టిఫికెట్లు, దీంతో పాటుగా నకిలీ జీవులు తయారు చేయించడానికి సుమారు 4 కోట్లు అతనికి వెల్ది రాధాకృష్ణకి, దాంతో పాటుగా మరొక న్యాయవాది బృందానికి మరొక 4 కోట్లు, మొత్తం వీళ్ళకి 8 కోట్లు, మొత్తం 12 కోట్ల ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో బదిలీ చేసినటువంటి రాధాకృష్ణకి బదిలీ చేసినటువంటి 80 లక్షల రూపాయలు, 4 కోట్లలో 80 లక్షల రూపాయలు పోలీసులు ఎక్కడున్నాయో ఆచూకీ తెలిసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించారు. దీంతో పాటుగా ఇప్పుడు ఈ బొల్లా రమేష్, అంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడికి బంధువైనటువంటి బొల్లా రమేష్ దొరికితే మరింత సమాచారం ఇందులో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వెల్ది రాధాకృష్ణ, ఆ తర్వాత బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన దాంట్లో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి వారిని ఆల్రెడీ వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా వీళ్ళని విచారిస్తున్నారు. మొదట ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. రీసెంట్ గా వెల్ది రాధాకృష్ణ ఈ కేసులో కీలకంగా వివరించి నకిలీ జీవోలు సూచించిన వెల్ది రాధాకృష్ణ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేశారు. 5 అరెస్ట్ చేయగా వీళ్ళ స్టేట్మెంట్లు, వీళ్ళు కాల్ రికార్డ్స్ పరిశీలించిన తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు మీద దృష్టి పెట్టారు. నిన్న ఎప్పుడైతే కేసు సంబంధించి అప్పటి నుంచి కూడా ఆయన తప్పించుకొని తిరగడం, పలు బెంగళూరు సహా చెన్నైలో ఒక హోటల్లో బస చేయడం, లాడ్జ్ లో బస చేయడం, ఆ తర్వాత నిన్న ఉదయం కాంచీపురం గుడికి వెళ్లేటువంటి సమయంలో ఆయన్ని ట్రేస్ చేసిపోయినటువంటి పోలీసులు అక్కడే అరెస్ట్ చేసి లోకల్ కోర్టులో హాజరుపరిచి తీసుకొచ్చారు. సో ఈ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ ను తయారు చేసి ఉప్పరపల్లి కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అంటే ఈ కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనిపిస్తోంది. అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత మరొకసారి ఆయన కస్టడీలో తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఇది ఒక 1000 కోట్లకు సంబంధించినటువంటి 9.28 కోట్ల రూపాయల భూమికి కాదు. ఒకవేళ కనుక ఈ నకిలీ ఫేక్ డాక్యుమెంట్లతో నిమ్మల దశరథ్ కుటుంబంతో జరిగినటువంటి డీల్, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టు నకిలీ డాక్యుమెంట్స్ ఉంచడం, వేరే పార్టీకి దీన్ని జస్ట్ కాగితాల మీద అమ్మేయడం ద్వారా 1000 కోట్లు లబ్ధి పొందొచ్చని ఆయన భావించాడు. సో ఇది సక్సెస్ అయితే మరొక కొన్ని ఎకరాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్నటువంటి 100కు పైగా ఎకరాలకు సంబంధించిన దాంట్లో మరికొంత భూమిని కూడా కొట్టేయాలని కాజేసినట్టు ఈ ఆలోచన చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటుగా బొల్లా బ్రహ్మనాయుడికి కడపలో ఉన్నటువంటి ఒక వైసీపీ నేతకి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల మీద దృష్టి సారించారు. అతనికి ఎందుకు కొంత ఆర్థిక ట్రాన్సాక్షన్స్ జరిగాయి, దేని పరంగా జరిగాయి అంశాలు అందులో పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి మధ్యాహ్నం తర్వాత ఆయన రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.